ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ యాజ్ స్మాల్ యాజ్ మస్టర్డ్ సీడ్, యూ కెన్ సే టు దిస్ మౌంటైన్, మూవ్ ఫ్రమ్ హియర్ టు దేర్ అండ్ ఇట్ విల్ మూవ్. నథింగ్ విల్ బీ ఇంపాసిబుల్ ఫర్ యూ. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. ప్రియదేవుని జనాంగమా, ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో మీ జీవితం ముందు పెద్ద కొండలాంటి సమస్య ఏమైనా నిలబడి ఉందా? అది ఆర్థికపరమైనటువంటిది కావచ్చు, దీర్ఘకాలిక అస్వస్థత కావచ్చు, లేదా ఎంత ప్రయత్నించినా ముందుకు సాగని కెరీర్ కావచ్చు. ఆ కొండను చూసి దీన్ని నేను ఎలా దాటాలి అని భయపడుతున్నావేమో. చాలామంది అంటున్నారు, నాకు కొండలను కదిలించే అంత పెద్ద విశ్వాసం లేదు, అందుకే నా జీవితంలో అద్భుతాలు జరగటం లేదు అని. కానీ ఈరోజు యేసు ప్రభువు మీ భారాన్ని దించేస్తూ ఒక విప్లవాత్మకమైన మాట సెలవిస్తూ ఉన్నారు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోతుంది. అంత పెద్ద కొండను కదిలించటానికి దేవుడు అంత చిన్న ఆవగింజను ఎందుకు ఉదాహరణగా తీసుకున్నారు? ఈ చిన్న గింజలో దాగున్న ఆత్మీయ రహస్యాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ మాట యేసు ప్రభు ఏ సందర్భంలో చెప్పారో తెలుసా? కొండ మీద నుండి ఆయన కిందకు రాగానే ఒక తండ్రి దయ్యం పట్టిన తన కుమారుని తీసుకుని యేసు దగ్గరకు వచ్చాడు. ఆ అబ్బాయిని శిష్యుల దగ్గరకు తీసుకెళ్తే వాళ్ళెంత ప్రార్థించినా దయ్యం వదలలేదు. శిష్యులు ఓడిపోయారు. యేసు ప్రభు రాగానే ఆ దయ్యాన్ని గద్దించి ఆ బాలుడికి సంపూర్ణ విడుదల ఇచ్చాడు. అప్పుడు శిష్యులు యేసు దగ్గరకు రహస్యంగా వచ్చి, ప్రభా, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? మా ప్రార్థన ఎందుకు ఫెయిల్ అయింది అని అడిగారు. అప్పుడు యేసయ్య అన్నారు కదా, మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను పొమ్మనగానే అది పోవును. శిష్యులు గంటల కొద్దీ ప్రార్థన చేశారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, కానీ వారి ప్రార్థనలో జీవము ఉన్న విశ్వాసము లేదు. దేవునికి నీ పెద్ద ప్రార్థనలు కాదు, జీవమున్న చిన్న విశ్వాసము చాలు. ఈ మాటలలో యేసు ప్రభువు విశ్వాసాన్ని ఆవగింజతో ఎందుకు పోల్చారో 3 అద్భుతమైన సత్యాల ద్వారా ఈ దినము తెలుసుకుందాం. మొదటిది, ఆవగింజలో జీవం ఉంది. ద సీడ్ హ్యాజ్ ఎ లైఫ్ ఇన్సైడ్. ఆవగింజ చాలా చిన్నదే కావచ్చు, కానీ దానికి ఒక ప్రత్యేకత ఉంది. నువ్వు ఒక చిన్న రాతి ముక్కను భూమిలో నాటితే ఏమవుతుంది? ఏమీ అవ్వదు. కానీ ఆవగింజను నాటితే అది చిన్నదైనా దానిలో జీవం ఉంది కాబట్టి అది మొలకెత్తి పెద్ద చెట్టు అవుతుంది. నీ విశ్వాసం చిన్నదైనా పర్లేదు, కానీ దాని క్రీస్తు అనే జీవం ఉండాలి. దాంట్లో అపనమ్మకం లేని స్వచ్ఛత ఉండాలి. రెండవది, మట్టిని చీల్చుకొని పోయే శక్తి. ద పవర్ టు బ్రేక్ త్రూ. అంత చిన్న ఆవగింజ భూమిలోనికి వెళ్ళినప్పుడు తనకంటే ఎన్నో రెట్లు పెద్దదైన గట్టి మట్టిని, రాళ్లను చీల్చుకుంటూ పైకి వస్తుంది. నీ విశ్వాసం కూడా అంతే. అది చిన్నగా ప్రారంభమైన నీ చుట్టూ ఉన్న కఠినమైన పరిస్థితులను, సాతాను శోధులను చీల్చుకుంటూ అద్భుతాన్ని బయటకు తెస్తుంది. మూడవది, కొండ కదలటం కాదు, పోవటం. ద అబ్సల్యూట్ అథారిటీ. యేసు అన్నాడు, కొండ ఇక్కడి నుండి అక్కడికి పోవును అని. అంటే ప్రార్థన చేసినప్పుడు సమస్య కొద్దిగా తగ్గడం కాదు, అది నీ జీవితం నుండి శాశ్వతంగా వేళ్లతో సహా పెకలించబడి వెళ్ళిపోతుంది అని అర్థం. విశ్వాసముతో కూడిన నీ చిన్న మాటకు నీ సమస్యల కొండ కూడా లొంగాల్సిందే సుమా. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక నిమిషం గుండె నిండా ధైర్యం తెచ్చుకొని ఆలోచించండి. మీ కంటి ముందున్న ఈ కొండను చూసి భయపడుతున్నారా? ఈ ఆర్థికపరమైన కష్టం ఎలా తీరిపోతుంది? లేదా ఈ దీర్ఘకాలికమైనటువంటి భయంకరమైనటువంటి ఈ రోగం ఎలా నయమవుతుంది?
నా కుటుంబం ఎలా మారుతుంది అనే పరిస్థితుల పరిమాణాన్ని చూసి కృంగిపోతున్నారేమో. మీరు సమస్యల కొండ వైపు చూడటం ఆపేయండి. ఆ కొండ కంటే పెద్దవాడైన దేవుని వైపు చూడండి. సాతాను ఎప్పుడూ నీకు నీ బలహీనతలనే చూపిస్తాడు. నీ ప్రార్థనలో బలం లేదు, నీకు అంత విశ్వాసం లేదు అని అనేక రకాలుగా నిన్ను నిరాశపరుస్తాడు. వాడి మాటలు నమ్మకండి. దేవునికి మీ దగ్గర కొండంత విశ్వాసం అక్కర్లేదు. మీలో ఉన్న చిన్న కపటము లేని జీవము కలిగిన ఆవగింజంత నమ్మకం చాలు. ఈరోజు మీ కొండతో మాట్లాడటం మొదలుపెట్టండి. సమస్యతో కాదు, సమస్య వైపు చూసి దేవుని అధికారంతో మాట్లాడండి. యేసు నామములో నా ముందున్న ఈ సమస్యల కొండ తొలగిపోవాలని విశ్వాసంతో పలకండి. ఈరోజు మీకున్న చిన్న విశ్వాసాన్ని దేవుని చేతిలో పెట్టండి. సందేహాన్ని ఇప్పుడే హృదయం నుండి తీసివేయండి. మీ చిన్ని ప్రార్థన ద్వారా దేవుడు మీ జీవితంలో నా సాధ్యమైన కొండలను కదల్చబోతున్నాడు. ప్రియమిత్రమా, మీ చిన్న విశ్వాసంతో మీ జీవితంలో ఉన్న అసాధ్యమైన ప్రతి కొండను యేసు నామములో కదల్చటానికి మీరు సిద్ధంగా ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ విత్ మై ఫెయిత్ ఇన్ జీసస్ అని టైప్ చేయండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ విత్ మై ఫెయిత్ ఇన్ జీసస్ అని టైప్ చేయండి. మీ విశ్వాస ప్రకటనను చాటి చెప్పండి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఒకవేళ నీవు సమస్యల కొండల మధ్య నలిగిపోతున్నావేమో, నా జీవితానికి ఇక విడుదల లేదా అని కన్నీరు కారుస్తున్నావేమో, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, అధైర్యపడకు. నీకున్న కొద్దిపాటి నమ్మకంతో నన్ను పిలువు. నీ కళ్ళ ముందే ఆ కొండలను పెకిలించి వేస్తానంటున్నాడు. ఇప్పుడే ఆ దైవిక జయాన్ని సొంతం చేసుకుంటూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు వందనాలు. ఆవగింజంత విశ్వాసం ఉంటే అసాధ్యమైనది ఏది ఉండదు అని మాకు చెప్పి మా ధైర్యాన్ని పెంచినందుకు నీకు వందనాలు. అయా, నీ శక్తివంతమైన వాగ్దానము కొరకు స్తుతిస్తూ నీ నామములో ప్రార్థన చేస్తున్నా. ఈ సందేశం వింటున్న నీ బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి అపనమ్మకాన్ని, అల్ప విశ్వాసాన్ని యేసు నామములో ఇప్పుడే లయపరుస్తున్నా. వారి జీవితాల్లో వారి ముందు కొండలో నిలబడిన ప్రతి భారమును, ప్రతి విధమైనటువంటి కొండను, ప్రతి కుటుంబ సమస్యను ఈరోజే వారి ఆవగింజంత విశ్వాస శక్తి ద్వారా పెకలించబడి దూరమైపోవునుగాక. వారికి నూతన జయాన్ని, నెమ్మదిని అనుగ్రహించి అయా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.